ఇందులో సార్ కృష్ణకిషోర్ గారు సభకు నమస్కారం. నేను మామూలుగా ఎప్పుడు ఎక్స్టెంపోర్ మాట్లాడతాను, కానీ ఇవాళ నేను రాసుకుని వచ్చాను. ఎందుకంటే కేవలం తెలుగులో మాట్లాడాలనే సంకల్పంతో రాసుకుని వచ్చాను. కానీ తప్పులుంటే మన్నించండి అని మీ అందరినీ కోరుతున్నాను. గౌరవనీయులైన మాజీ న్యాయమూర్తి శ్రీ బి చంద్రకుమార్ గారు, డాక్టర్ డి శ్రీనివాసులు గారు, అధ్యక్షులు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ ఎం నరసింహప్ప గారు, మాజీ ముఖ్య ఆదాయ పన్ను కమిషనర్, శ్రీ పిఏ చౌదరి గారు, మాజీ ముఖ్య ఆదాయ పన్ను కమిషనర్, శ్రీ నాగేశ్వరరావు గారు, మాజీ సిబిఐ డైరెక్టర్, పద్మశ్రీ ఆచార్య కొల్కూరి ఈనాక్ గారు, మాజీ ఉపకులపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు, శ్రీ దామోదరం నాగేందర్ గారు, డాక్టర్ మద్దాలి ఉషా గాయత్రి గారు, శ్రీమతి ఎంకేఆర్ ఆశాలత గారు, శ్రీమతి పైడి రమాదేవి గారు, శ్రీ సందీప్ పైడి గారు, శ్రీ నరసింహారావు గారు, డాక్టర్ ఎంకే రాము గారు, శ్రీ పైడి లక్ష్మయ్య గారి కుటుంబ సభ్యులు, వారి పేర్లు చదువుతాను ఎందుకంటే ఇది చాలా గొప్ప కుటుంబం. హరిత, వివేక్, అదితి, సుష్మిత, సునీల్, హృదాన్, అంతారా, సందీప్, అమూల్య, విహాన్, ఐరా, సుమంత్. బంగారమైన కుటుంబ సభ్యులు. వేదిక మీద ఆసీనులైన ఇతర ప్రముఖులు, గౌరవనీయ అతిథులు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు డాక్టర్ పైడి లక్ష్మయ్య స్మారక పురస్కారం అందుకోవడం నా జీవితంలో ఒక విశేషమైన భావోద్వేగపూరితమైన క్షణం. ఈ గౌరవాన్ని నేను గర్వంతో కాదు, ఎంతో వినయంతో, కృతజ్ఞతతో, బాధ్యతతో స్వీకరిస్తున్నాను. ఈ పురస్కారం వెనుక ఉన్న మహనీయులు స్ఫూర్తి, వారి సేవా సంప్రదాయం, సమాజం పట్ల వారికి కున్న అంకితభావం ఈ గౌరవానికి ప్రత్యేకమైన మహత్తు తీసుకొచ్చాయి. మొదటిగా ఈ విశ్వాన్ని నడిపిస్తున్న పరమాత్మకు నా ప్రణామములు. మనం జీవితంలో సాధించిన ప్రతిదానికి కేవలం మన కృషి మాత్రమే కారణం కాదు. దైవానుగ్రహం, పెద్దల ఆశీస్సులు, గురువుల మార్గదర్శకత్వం, మిత్రుల సహకారం, సహచరుల మద్దతు, ఇవన్నీ కలిసి మన జీవితాన్ని, మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తాయి. నేను ఈరోజు పొందుతున్న ఈ గౌరవాన్ని నా వ్యక్తిగత విజయంగా భావించడం లేదు. ఇది నా తల్లిదండ్రులు నాలో నాటిన విలువలకు, నా గురువులు అందించిన జ్ఞానానికి, నా సహచరులు మరి మిత్రులు నాపై ఉంచిన విశ్వాసానికి లభించిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ పురస్కారానికి పేరుగా నిలిచిన డాక్టర్ పైడి లక్ష్మయ్య గారి గురించి స్మరించుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఆయన ప్రజాసేవ, సాంస్కృతిక విలువలు, సాహిత్యాభిరుచి, సమాజం పట్ల అంకితాభావం కలిగిన అరుదైన వ్యక్తి. ప్రజా జీవితాన్ని అధికార సాధనంగా కాకుండా సమాజ సేవకు ఒక పవిత్రమైన బాధ్యతగా భావించిన మహనీయులలో ఆయన ఒకరు. మనుషులు మరణిస్తారు, కానీ విలువలు చిరంజీవులు. డాక్టర్ పైడి లక్ష్మయ్య గారు పేరు ఈరోజు కూడా సాహిత్యం, కళలు, ప్రజాసేవ, సామాజిక సేవ రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి గౌరవించడానికి ఉపయోగించుతున్నారంటే ఆయన జీవితం ఎంత ప్రభావవంతమైనదో అర్థమవుతుంది. ఆయన స్మృతి భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా నా హృదయానికి అత్యంత దగ్గరైన ఒక మహనీయుని గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. అది దివంగత డాక్టర్ పిఎల్ సంజీవరెడ్డి ఐఏఎస్ గారు. ఆయన నేను కేవలం ఒక గొప్ప అధికారిగానే కాదు, ఒక మార్గదర్శకునిగా, ఒక శ్రేయోభిలాషగా, ఒక ఆత్మీయ పెద్దగా భావిస్తున్నాను.
ఆయన దేశంలో అత్యున్నత పరిపాలనా పదవులను అలంకరించారు. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘంలో ప్రధాని సలహాదారుగా, కంపెనీ వ్యవహారాలు శాఖ కార్యదర్శిగా దేశ సేవలో విశేష కృషి చేశారు. కానీ ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది ఆయన పదవి కాదు, ఆయన వ్యక్తిత్వం. ఆయనలో నేను చూసిన 4 మహత్తర గుణాలు: వినయం, నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం, అంకితాభావం. పెద్ద పదవిలో ఉన్నప్పటికీ ఆయనకు అహంకారం అనే పదం ఆయనకు తెలీదు. మంచి ఆలోచనలకు ఎక్కడి నుంచి వచ్చినా స్వీకరించేవారు. జూనియర్ అధికారులను ప్రోత్సహించేవారు. ప్రభుత్వ వ్యవస్థ మరింతగా సమర్థవంతంగా పనిచేయాలంటే ఏమి చేయాలో చర్చించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో నేషనల్ ఫండ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ గురించి మేము అనేక సందర్భాల్లో చర్చించేవాళ్ళం. గ్రామీణాభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా పౌరులు, ప్రవాస భారతీయులు, కార్పొరేట్లు కూడా చురుకుగా భాగస్వాములు కావాలని ఆయన నమ్మేవారు. నిజంగా చెప్పాలంటే ఇవాళ మన దేశం మొత్తాన ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చిందంటే దాని పునాది వేసింది డాక్టర్ పిఎల్ సంజీవరెడ్డి గారు. ఆ రోజు నేను కల్లారా చూశాను ఆయన ఎంత కష్టపడేవారు దాని గురించి. నేషనల్ ఫండ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కొన్ని సందర్భాల్లో ఆదాయ పన్ను సంబంధిత విషయాలపై కూడా నా అభిప్రాయం అడిగేవారు. అది నా ప్రతిభ గుర్తింపు కాదు, ఆయన విశాల హృదయానికి నిదర్శనం. ఒక వ్యక్తి ఎంత పెద్దవాడో ఆయన పదవి చెప్పదు. తనకన్నా చిన్నవారు మాట వినగలగడం, మంచి సలహాలను స్వీకరించడం, ప్రతిభను ప్రోత్సహించడం, ఇవే ఒక వ్యక్తి గొప్పతనాన్ని నిర్ణయిస్తాయి. డాక్టర్ పిఎల్ సంజీవరెడ్డి గారు అలాంటి మహనీయుడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులందరినీ ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. శ్రీమతి రమాదేవి గారికి నా గౌరవపూర్వక నమస్కారాలు. సందీప్ పైడి, సుష్మి, హరిత గారికి నా ఆత్మీయ అభినందనలు. శ్రీ సునీల్ గారికి నా శుభాకాంక్షలు. మా కుటుంబానికి వారి కుటుంబంతో ఎన్నో సంవత్సరాలు ఆత్మీయ అనుబంధం ఉంది. సందీప్ పైడి గారు కేపీఎంజీ సంస్థలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు న్యాయకత్వం వహిస్తూ విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఆయనలో నేను ఆయన తల్లిదండ్రుల విలువలు, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యత చూస్తున్నాను. అలాగే ప్రపంచ బ్యాంక్లో అత్యున్నత స్థాయిలో సేవలు అందిస్తున్న సునీల్ గారు విజయాలు కూడా కుటుంబానికి గర్వకారణం. పిల్లలు విజయాలే తల్లిదండ్రులకు గొప్ప నివాళి. డాక్టర్ సంజీవరెడ్డి గారు తమ పిల్లల ద్వారా నేటికి జీవిస్తున్నారని అనిపిస్తుంది. ఈరోజు నాకు లభించిన ఈ గౌరవం గురించి ఆలోచించినప్పుడు ఒక విషయం స్పష్టంగా గుర్తుకొస్తుంది. నా జీవితంలో నాకు వచ్చిన అవకాశాలు, బాధ్యతలు, పదవులు ఇవన్నీ ఒక వ్యక్తిగత ప్రతిభ ఫలితమేనని నేను ఎన్నడూ భావించలేదు. నన్ను తీర్చిదిద్దిన నా తల్లిదండ్రులు, నన్ను నడిపించిన గురువులు, నన్ను ప్రోత్సహించిన పెద్దలు, నాతో కలిసి పనిచేసిన సహచరులు, నాపై విశ్వాసం ఉంచిన ప్రజలు, వారందరి ఆశీస్సులు, సహకారం, ప్రేమ ఇవన్నీ కలిసి నా ప్రయాణాన్ని నిర్మించాయి. నేను చేసినది ఒకటే, నాకు అప్పగించిన బాధ్యతలు నా శక్తి మేరకు నిజాయితీగా నిర్వహించడానికి ప్రయత్నించాను. పరిపూర్ణత నాకు లేదు, తప్పులు కూడా జరిగి ఉండవచ్చు. కానీ నిజాయితీగా, ధర్మబద్ధంగా పనిచేయాలని ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేశాను. ఈ సందర్భంగా యువతలకు ఒక చిన్న సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈరోజు ప్రపంచం వేగంగా మారుతోంది. సాంకేతికత పెరుగుతుంది, అవకాశాలు పెరుగుతున్నాయి. కానీ మనిషి విజయాన్ని నిర్ణయించేది కేవలం ప్రతిభ కాదు, వ్యక్తిత్వం. జ్ఞానం కంటే విలువలు గొప్పవి, పదవి కంటే విశ్వాసం గొప్పది, సంపద కంటే సేవ గొప్పది, ప్రతిష్ట కంటే పరమార్థం గొప్పది. మన జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా మన వల్ల ఇంకొకరి జీవితం
మెరుగుపడుతుందంటే అదే విజయానికి సార్థకం. ఈ పురస్కారానికి నేను వినయపూర్వకంగా స్వీకరిస్తున్నాను. ఈ గౌరవాన్ని నేను భగవంతుని పాదాలకు సమర్పిస్తున్నాను, నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను, నా గురువులకు నివేదిస్తున్నాను, నా కుటుంబ సభ్యులు, సహచరులు, మిత్రులతో పంచుకుంటున్నాను, నాపై ప్రేమ విశ్వాసం ఉంచిన అందరికీ అర్పిస్తున్నాను. ఈ పురస్కారం నాకు ఆనందాన్ని మాత్రమే కాకుండా మరింత బాధ్యతలు కూడా గుర్తు చేస్తుంది. డాక్టర్ పైడి లక్ష్మయ్య గారి స్ఫూర్తి చిరంజీవిగా నిలవాలి. డాక్టర్ పిఎల్ సంజీవరెడ్డి గారి విలువలు భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలి. ఈ ట్రస్ట్ మరింత అభివృద్ధి చెంది సమాజంలో విలువలు, ప్రతిభా సేవలు గౌరవించే గొప్ప వేదికగా కొనసాగాలి. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదములు.